ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ. మన అసోసియేషన్ పెట్టి ఇప్పటికీ 3 years అయింది. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి యూనియన్ ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత దాదాపుగా 4 లక్షల రూపాయలు హెల్త్ బాగున్న వాళ్ళకి అందరికీ సాయం చేయడం జరిగింది. సభ్యులు అందరూ సహకారంతో మన అసోసియేషన్ ఉన్న సభ్యులందరూ కూడా అసోసియేషన్ అంటే చాలా గౌరవంతో చాలా ఇష్టంతో ఉంటారు. మన అసోసియేషన్ యొక్క సభ్యులు గొప్పతనం అనేది. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డే అనేది ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. వరల్డ్లో దాదాపుగా 25 కోట్ల మంది ఈ ఫోటోగ్రఫీ గురించి దీని మీద జీవిస్తూ చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈరోజు నెలకి 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈ ఫోటోగ్రఫీలో 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చంద్రయాన్-3 కూడా చంద్రయాన్-3 సక్సెస్ అయ్యిందంటే కారణం కెమెరా సృష్టికర్త వేసిన రహదారి. కెమెరా అనేది లేకపోతే చంద్రయాన్-3 కూడా దానికి రూట్ చూపించడానికి కెమెరా చాలా మూలం అన్నమాట. ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఈ ఫోటోగ్రఫీ డేని మన భారతదేశంలో పండుగ ఎలా చేసుకుంటున్నామో వరల్డ్ వైడ్గా ఒక పండుగ వాతావరణం సృష్టించాలని సోదరు ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అయితే ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది ఓన్లీ లా ప్రకారమే కాదు, మామూలు సహజమైన మనిషికి అన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ లైఫ్లో ఫెస్టివల్స్ కానీ సంక్రాంతి కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ ఇట్లా కాకుండా లీగల్గా కూడా ఇప్పుడు దీన్ని వాల్యూ చేసేసారు. సో ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి ఏ వాల్యూ డాక్యుమెంట్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ వీడియో రికార్డింగ్ విల్ బి ఏ వాల్యూ డాక్యుమెంట్. ఇన్ సేమ్ వే ఫస్ట్ ఇట్ వాజ్ ఏ సెకండరీ ఎవిడెన్స్, నౌ ఇట్స్ ఎ ప్రైమరీ ఎవిడెన్స్. మీరు తీసే ప్రతి వీడియో కానీ సీసీ కెమెరా కానీ ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్ అన్నారు. ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక మర్డర్ అయ్యింది, ఒక రేప్ అయ్యింది, వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే అది ప్రైమరీ ఎవిడెన్స్ అయింది బికాస్ ఆఫ్ ఎవరు లూయిస్ డాగ్రే. సో వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ హిమ్. మనం ఫస్ట్ ఆయన ఎంత కష్టపడి ఒక కెమెరాని ఇన్వెంట్ చేస్తే ఆ కెమెరా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉపయోగపడుతూనే వచ్చింది తప్ప ఎవరిని బాధపడలేదు. డబ్బు రూపాయి సంపాదించి పెట్టి అందరినీ చిన్న స్థాయి పెద్ద స్థాయి ఎవరో కానీ ఆ ఓపిక మీద సంపాదించుకుంటూ ఒక్కొక్కడు బిల్డింగ్ కొనుక్కున్నారు, స్టూడియో పెట్టుకున్నారు, ఒకటి పెళ్లి చేసుకున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు. అది కాకుండా సొసైటీకి కూడా ఇప్పుడు ఉపయోగపడుతుందంటే కారణం లూయిస్ డాగ్రే గారు. వీ హ్యావ్ టు ప్రేజ్ హిమ్ ఎ లాట్. అండ్ ఫ్రాన్స్లో జరిగిన దాని ప్రకారం 20 years కింద ఆగస్టు 19th వరల్డ్ ఫోటోగ్రఫీ డే కింద అనౌన్స్ చేశారు. సో ఈ రోజు మన దినం అంటే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇదే మెయిన్ అన్నమాట. ఎందుకంటే మీరు తెచ్చుకునే రైస్ బ్యాగ్ ఈ డబ్బులు, మీరు తెచ్చుకునే పాలు డబ్బులు ఈ డబ్బులు, మీరు కట్టే ఫీజు డబ్బులు ఈ డబ్బులే, మా నాన్న కట్టిన ఫీజు డబ్బులు కూడా ఈ డబ్బులే. సెయింట్ మేరీస్ స్కూల్లో చదివిన ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ద ప్రోడక్ట్ ఆఫ్ సెయింట్ మేరీస్. సెయింట్ మేరీస్లో పెట్టడం వల్ల వచ్చిన బ్రిటిష్ ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ రోజుల్లో డబ్బులు కట్టాలంటే కష్టం, ఎందుకంటే సీట్ దొరకడం కష్టం, వేరే సమస్య. ఒక సైకిల్ మీద తీసుకుంటాడు, సేపు సైకిల్ కొట్టుకుంటూ తీసుకుంటూ వచ్చేవాడు. ఈ ఫోటోగ్రఫీ డే అనే ఇంపార్టెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే మనం ఏ రోజు అయితే ఈ ఫోటోగ్రఫీ స్టార్ట్ అయిందో ఈ రోజు దాకా కంటిన్యూ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మనకి ఇది ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అమెరికాలో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడ ఉండొచ్చు, కానీ ఈ ఆగస్ట్ 19th అనేది మన యూనియన్ కంపల్సరీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటట్టు మనం చేయాలనుకున్నది నా ప్రార్థన. ఐఎమ్ ప్రేయింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆగస్ట్ 19th అఫీషియల్ మీటింగ్గా మనం అందరం కలిసి చేసుకోవాలి. ప్రెసిడెంట్ గారిని గవర్నమెంట్ వెళ్ళి బాడీ మెంబర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఎగ్రీ అవుతారా లేదా? ఎగ్రీ అయితే కనుక ఇదే రోజు కంపల్సరీ మీట్ అవుతాం. ఇఫ్ నాట్ విల్ మీట్ సమ్వేర్. మనం అందరం కలిసి ఒక ఐకమత్యంగా ఉండి మన బాడీని ఎదురుగా తీసుకెళ్ళాలి. ఏమంటే ఓకే, థ్యాంక్స్ అలాట్. సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ప్రముఖ నాయకుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కెమెరా డే, ఈ కెమెరా విజయ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వకంగా అందరికీ, నా మిత్రులకి, నా ఫోటోగ్రాఫర్ నా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఒకసారి జై ఫోటోగ్రఫీ వందనాలి.
తప్పకుండా సార్. జై ఫోటోగ్రఫీ వస్తున్నారు సార్. ఇవాళ ఫోటోగ్రాఫ్ ప్రపంచ డే రోజు, మరి చాలా మంచి రోజు. మరి అందరూ ఇచ్చేశారు. మరి ఏం చెప్పాలో నాకు వీళ్ళందరి నుంచి వస్తే నాకు మాటలు కూడా రావట్లేదు. మరి మన గిరి గారికి, మరి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద కూర్చొని వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలండి. సార్ చిన్న ఉదాహరణ చెప్పినాను. జీకే కృష్ణరాజు ఆయన ఆధ్వర్యంలో మరి ఇది జరుగుతుంది. ఇది మరి ఆయన కూడా రావాల్సిందిగా, మరి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి సార్ కృష్ణరాజు గారు రండి రండి సార్ రండి. మ్యాట్లు వేసి ఇదంతా ఆయన శ్రమ, మరి ఎవరు కాదు, తర్వాత మారనుకోండి. అది మరి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్. అందరికీ ప్రపంచ ఫోటోగ్రాఫ్ డే దినోత్సవం. జై ఫోటోగ్రఫీ వదిలాలి. మన ఇందులో వారి అంతర్దేశీయ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గవర్నర్ కోలయ్య గారికి, అలాగే గిరి గారికి, గౌరవ సభ్యులు రావు గారికి చెప్పాలంటే మీ అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను కేవలం భారతదేశానికి 4సారి ఎన్నికయ్యాను. దానికి కారణం ఏంటంటే ఫోటోగ్రఫీ చేసి అందరికీ సహాయంగా చేస్తున్నాను. నేను ఫోటోస్ తీయడం వల్లనే 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యాను. నేను ఎంతో సంతోషపడతాను. ఇప్పుడు కూడా నేను భారతదేశం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ప్రోగ్రాం ఉంటే నేను కూడా ఫోటోగ్రఫీ తీస్తూ ఉంటాను. ఫోటోగ్రఫీ నాకు హాబీ. నేను 1989 కూడా చూస్తున్నాను. మరి 2008లో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఇందుకు చిన్న కెమెరా ఉంది, పెద్ద కెమెరా చూసాను. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అందరూ కూడా ఏదైనా కార్యక్రమం వెళ్ళినప్పుడు ముందు మొట్టమొదటిసారి వెళ్ళేది ఫోటోగ్రాఫర్. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేది ఫోటోగ్రాఫర్. జీవితంలో గుర్తుపెట్టినందుకు కూడా వాళ్ళు వచ్చే ఫోటోలు వీడియోలే. వాటి మనం అడిగి చదివి చూస్తూ ఉంటారు. ఎవరైనా ఫోటో తీసుకునేవాళ్ళు 10 సార్లు చూసుకుంటారు. అట్లాగే మనకి ఒక రేటు మాట్లాడిన తర్వాత చివరి ప్రోగ్రామ్ ఆల్బమ్ తెచ్చడానికి ఆ సొమ్ము కూడా ఇవ్వడం ఆశ పెట్టుకుంటాం. ఇంకా దాని ఎంత సొమ్ము అవుతుంది కదా, ఇంత డబ్బు వస్తుంది కదా, అది జరగట్లేదు. దానికి జరగాలంటే ఖచ్చితంగా మనం తీసిన ప్రోగ్రామ్కి మనకి అమౌంట్ రావాలంటే ఈ రోజుల్లో తప్పనిసరిగా ఫైట్ చేయాలి. ఎవరైనా ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే కనుక మనం సకాలంలో ఆల్బమ్ ఇచ్చి, అలాగే సకాలంలో మనం వీడియోలు ఇచ్చినట్లయితే కనుక వారి మీద అడిగి ఒత్తిడి చేసి డబ్బులు తీసుకునే అధికారం మనకు ఉంది. అట్లాగే కనుక మనం కనుక ఇవ్వకపోతే కనుక మన మీద ఆ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. దయచేసి అది గమనించి ఏ విధమైన కస్టమర్గానే ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే ప్రోగ్రామ్ తీశారో దానికి న్యాయం చేయవలసి మీకు రావాల్సిన అమౌంట్ ఎంత ఉందో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా అదే కాకుండా ఈ ఫోటోగ్రాఫీ వృత్తిలో ఇంకా నైపుణ్యం నేర్చుకుని చక్కటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే మాట్లాడి ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అసలు ఈ ఫోటోగ్రఫీ అనేది పిన్ హోల్ కెమెరా నుంచి స్టార్ట్ అయింది. పిన్ హోల్ అంటే చిన్న బాక్స్కి సుదిలో చిన్న గుచ్చితే వచ్చే రంధ్రం నుంచి ఆపోజిట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి చూస్తే ఇమేజ్ రివర్స్లో కనపడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఫోటోగ్రఫీ. తర్వాత లైకా కెమెరా, దాని సైజ్ వచ్చి మ్యాక్సిమం లారీ సైజ్ ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేయాలంటే నియర్ అబౌట్ 35-40 మెంబర్స్ కావాలి. అలా ఈ ఫోటోగ్రఫీ ఎందుకు వచ్చింది? నేను 1973లో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో ఒక 20 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చాయి, అంటే 80 రూపాయలు లాభం వచ్చాయి. ఇవాళ వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాటి ఫోటోగ్రాఫర్ తెచ్చుకొని వేలకు వేలు ఫోటోలు తీసి అది టైంకి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ అవతల వాళ్ళ దగ్గర పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయాక మనం వాళ్ళ చుట్టూ తిరిగితే మనకి లాస్ వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. కొంతమంది తమ డబ్బుతో కొనుక్కుంటారు, కొంతమంది ఏదో ఈఎంఐ కట్టి ఏదో సంపాదన కొనుక్కుంటారు. ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పెళ్లికి ఎన్ని ఫోటోలు అవసరము? మ్యాక్సిమం 250-300 ఫోటోలు పెట్టి అయిపోతుంది. ఈ వేలకు వేల ఫోటోలు ఇంకా అవసరం వస్తుంది.
అది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోగ్రఫీ గురించి అర్థం చేసుకోండి. ఫోటోగ్రఫీ అనేది పూర్వకాలము ఏ అవసరం వచ్చినా, ఏ సాక్ష్యానికి అవసరం వచ్చినా, సరిహద్దులు కానీ, పోలీస్ స్టేషన్ గొడవ కానీ, యాక్సిడెంట్ గొడవ కానీ మొత్తం డిపెండింగ్ ఫోటోగ్రఫీ ఆధారపడి ఉన్నారు. అంత గొప్పది ఫోటోగ్రఫీ. ఈరోజు ఫోటోగ్రఫీ ఎంత విలువైందంటే దాని ఆఖరికి సెల్ వరకు వచ్చేసింది. ఎక్కడో స్టార్ట్ అయిన ఫోటోగ్రఫీ ఈరోజు చిన్న ఒక మెమరీ కార్డులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ఇంప్రూవ్ అయింది, మనిషి డబ్బులు ఇంప్రూవ్ అయింది. ఆ రోజు ఈరోజు మొత్తం స్మాష్. ఎంతమంది గుడ్ల మీద చేసినా ఆలోచించుకోండి. మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత పెట్టుబడి పెడుతున్నాము. అది ఒకసారి మనమందరం కలిసి ఇంకొక మీటింగ్ ఎప్పుడు పెట్టుకుని దీనికి ఎలా చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలని వర్క్షాప్స్ పెట్టుకుంటే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, మనం లాభాలు అందరికీ కావాలి కాబట్టి అందరూ సుఖపడవచ్చు. కెమెరా వాడడానికి మనందరం అర్థమే. హలో, ఇక్కడ ఉన్న గురువులకి, అందరి నా తోటి ఫోటోగ్రాఫర్లకి అందరికీ నా శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు కాబట్టి. సో ఇదే రోజు మళ్ళీ వచ్చి ఆగస్టు ఇక్కడ ఇంకొక 200 మంది 300 మంది మన ఫోటోగ్రాఫర్లు అందరూ ఏకమై చేసుకోవాలని నా కోరిక. ఈ ఒక్క యూనియన్ కాదు, ఇక్కడ మిగతా అన్ని యూనియన్లు కూడా నాకు చాలా ఇష్టమైన యూనియన్లు. సో అందరూ కలిసి అందరూ జాగ్రత్తగా ఉండి డబ్బులు వేసుకుని బాగా గ్రాండ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఫోటోగ్రాఫర్లు వ్యవహారంలో పెరిగిపోయారు. కష్టమైపోతుందండి. ఆ 50,000 కూడా సంపాదించడం జనాలకి ఎక్కువ అయిపోవడం వల్ల ఆ డాక్టరే గారు నాకు అమ్మలోకి వచ్చేస్తుంటారు. అనంతలేని వాళ్ళు కూడా కెమెరా తీసుకుని ఫోటోలు తీసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా కరెక్ట్గా గురువుల దగ్గర నేర్చుకుని జాగ్రత్తగా సంపాదించుకుని మిగతా వాళ్ళందరికీ కూడా జీవనాధారం ఇవ్వాలి. సో ఈ రోజు అది లేదు. ఎలా పెడితే ఎలా ఉంది, మన ఫోటోగ్రఫీ నిలబెట్టాలి, మనందరం కలిసి ఉండాలి. సో నేను కోరుకునేది ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. దేవాలలో ఎవరు మనకి శత్రువులు కాదు, ఇంకోటి కాదు. ఇది నా కోరిక. ఇక్కడ ఏ మీటింగ్ చేసుకోవాలన్నా, మన ఫోటోగ్రాఫర్లు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, పర్సనల్ ఫంక్షన్ చేసుకోవాలన్నా నా కుటుంబం కింద ఇది నేను నా ప్లేస్ నేను అందరికీ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసి చేసుకుంటాను. అండ్ నేనే పెద్దగా అన్ని డాక్యుమెంట్ చేస్తాను. అందరూ క్లాస్ కొట్టండి. అలాగే మన సార్ క్లాస్ కొట్టండి సార్ ప్లీజ్. ఒకసారి పట్టేలా చూసాను. అని ఎలా చూడండి, ఎలా చూడండి. ఒక్కసారి వైట్ అవ్వండి, ఒక్క ఫోటో వేస్తాను. ప్రెసిడెంట్ గారు, సుప్రీంకోర్టు సార్ బాబీ ఒక్క ఫోటో బాబీ కొంచెం ఒకసారి వైడ్లో సార్ రెడీ రెడీ అందరూ